సీఎం అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నాకు ఆబ్వియస్లీ కదా, ఇప్పుడు ఆయన ప్లేస్లో ఎవరున్నా నాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, ఇంత మాట్లాడిన వాళ్ళు, ఒక్కసారి కాదు 2-3 సార్లు మాట్లాడిన వాళ్ళని మంత్రివర్గంలో ఉంటే వేరే సంకేతాలు వస్తాయి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మంత్రివర్గంలో కాదు పార్టీలో కూడా ఉండరు అని చెప్పి ఒక మెసేజ్ పంపాలని ఎవరైనా కోరుకుంటారు. రేవంత్ రెడ్డి పొజిషన్లో ఎవరున్నా, నేనున్నా అదే కోరుకుంటారు, ఇంకెవరున్నా అదే కోరుకుంటారు కదా, అంతే కదా. నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని పార్టీలో ఉంచకూడదనే కోరుకుంటారు. సో ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే ఇప్పుడు మల్లు రవి మీడియా కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పారు, అయితే ఇక్కడ బీసీల నుంచి బ్యాక్లాష్ రావచ్చు. మరి రెడ్డిల విషయంలో ఒక నీతి, బీసీల విషయంలో ఇంకో నీతి అన్న రావచ్చు అన్న ఉద్దేశంతో చిన్నారెడ్డి పేరు కూడా కలిపేశారు. చిన్నారెడ్డి మెగారెడ్డి మీద ఆరోపణలు చేశారు అక్కడ లోకల్ పాలిటిక్స్ వల్ల. సో లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళ మీద చేశారు. పైగా ఇప్పుడు ఆయన ఏం చేశారు, నాకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు దైవం, వాళ్ళు గాంధీ భవను లేకపోతే ఏఐసిసి హెడ్ క్వార్టర్ నాకు ఒక గొప్ప పుణ్యక్షేత్రం లాంటిదని ఆయన రిటర్న్లో చెప్పారు కూడా. సో చెప్పిన తర్వాత కూడా ఆయన మీద అంటే చిన్నారెడ్డిని, కొండా సురేఖను ఇద్దరిని ఒకటే ఘాటన కట్టడం కరెక్ట్ కాదని నేను అంట. ఎందుకంటే చిన్నారెడ్డి 1978లో ఇందిరాగాంధీని అందరూ బహిష్కరించినప్పుడు, ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీని ఎవరు కేర్ చేయకుండా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ ఆ సమయంలో అప్పుడు కాంగ్రెస్ అయ్యే ఉండే, అంటే ఇందిరా కాంగ్రెస్ ప్రత్యేకంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. 48 ఏళ్ళుగా జెండా మోసిన వ్యక్తిని ఒకే ఘటన కట్టడం కరెక్ట్ కాదు. పైగా చిన్నారెడ్డి ఏమంటారు, డిసిప్లిన్డ్ సోల్జర్. ఒక మెగారెడ్డి విషయంలో ఆయనకు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ కొండా సురేఖను చిన్నారెడ్డిని కంపారిజన్ చేసి జస్ట్ బికాస్ ఇక్కడ బీసీ రెడ్డి ఈక్వేషన్ వస్తుందని చెప్పి ఆయన్ని సస్పెండ్ చేయడం అయితే నేను కరెక్ట్ కాదంట. చిన్నారెడ్డి కంటే చాలా మంది నేతలు ఏమంటారు కాంగ్రెస్ డిసిప్లిన్ క్రమశిక్షణను ఉల్లంఘించారు. సో ఇప్పుడు అక్కడ ఏంది, ఓన్లీ బీసీల మీద యాక్షన్ తీసుకున్నారన్న ఉద్దేశంతో మొన్న నోటీస్ ఇచ్చేటప్పుడే జక్కిడి శివచరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని తండ్రిని సస్పెండ్ చేశారు. సో ఇప్పుడు కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నట్టు అనిపించింది. ఏంటంటే ఇక్కడ ఎందుకంటే కొండా సురేఖకున్న యూనిక్ ఏంటంటే ఆమె పద్మశాలి బై భర్త కొండా మురళి మున్నూరు కాపు పద్మశాలి ఇద్దరి కాంబినేషన్ కాబట్టి ఆ రెండు వర్గాల నుంచి బ్యాక్లాష్ రావచ్చు. మీకు రాజయ్యను కేసీఆర్ బర్తరఫ్ చేసిన తర్వాత అది 9 సంవత్సరాల పాటు వెంటాడింది. మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేదు. కడియం శ్రేయర్ని తీసుకున్నారు, కానీ కడియం శ్రేయరి బైండ్ల సామాజిక వర్గం, మాదిగ ఉపకులం, మాదిగ కాదు. ఒక మాదిగనైతే బర్తరఫ్ చేస్తారు, వేరే వాళ్ళనైతే స్పేర్ చేస్తారా అని చెప్పి ఎప్పుడు కూడా ఒక విమర్శకు అవకాశం వచ్చింది.